హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం డీల్ చేయబోయే చాప్టర్ ఏంటంటే డెమోక్రసీ అండ్ డైవర్సిటీ, అంటే ప్రజాస్వామ్యము తర్వాత భిన్నత్వం అన్నమాట. సో ఈ భిన్నత్వాన్ని మనము గుర్తించడమే కాకుండా ఈ భిన్నత్వంలో కూడా మనము ప్రజాస్వామ్య వ్యవస్థని ఎట్లా తీసుకొచ్చాము, ఎట్లా తీసుకురాగలము ఏంటి అనేది కొంచెం చూద్దాం ఇక్కడ. సో దానికి వెళ్ళే ముందు మా ఛానల్లో ప్లస్ కోర్స్ ఒకటి లాంచ్ చేసామన్నమాట. ఆ ప్లస్ కోర్స్ డీటెయిల్స్ మీకు కావాలంటే ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. ఎక్స్టెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము విత్ కరెంట్ అఫైర్ ఎగ్జాంపుల్స్, తర్వాత నోట్స్ ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ ప్రొవైడ్ చేసాము. ప్లస్ టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కషన్ గ్రూప్ ఒకటి ఉంటుంది. దాంట్లో రెగ్యులర్గా మీ తోటి కాంపిటీటర్స్తో ఇంటరాక్ట్ అవుతూ కూడా మీరు మీ డౌట్స్ని, క్వశ్చన్స్ని అడగొచ్చు. మేము కూడా క్లారిఫై చేస్తున్నాం రెగ్యులర్గా టచ్లో ఉండి. సో మీకు ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి ప్లస్ కోర్స్లో. ఈ డీటెయిల్స్ కోసం మీరు ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ అన్న చేయొచ్చు, లేదా కాల్ చేసన్నా కనుక్కోండి. సో ఇప్పుడు మనము ఈ చాప్టర్కి వచ్చేటప్పటికి ఫస్ట్ చాప్టర్లో మనము ఏం చూసాము, లింగ్విస్టిక్ బేసిస్ అంటే భాషపరమైన అదేవిధంగా ప్రాంతీయపరమైన భిన్నత్వాలని మనము చూసామన్నమాట. ఇంకో విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనకి ఓన్లీ ఈ రెండు విషయాల భిన్నత్వమే కాదు, అనేక విధాలుగా మనము మన గుర్తింపుని పొంది ఉంటాం అన్నమాట. కొన్నేమో మన పుట్టుకతో వచ్చిన గుర్తింపులు, కొన్నేమో మన చాయిసెస్, మనము తీసుకున్న డెసిషన్స్, మనము ఎన్నుకున్న విధానాలని బట్టి కూడా మనము ఒక గ్రూప్కి చెందిన వాళ్ళం అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ అపియరెన్స్, హైట్ ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా అట్లా చూస్తాం అన్నమాట. ఆ తర్వాత క్లాస్, హై క్లాస్, లో క్లాస్, తర్వాత రిలీజియన్ బేసిస్ మీద, తర్వాత జెండర్ బేసిస్ మీద, మేలా ఫీమేలా, తర్వాత కాస్ట్ బేసిస్ మీద, కాస్ట్ పరమైన డిఫరెన్సెస్ అందరికి తెలిసిందే, తర్వాత ట్రైబ్ బేసిస్ మీద. సో ఈ విధంగా మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడెంటిటీస్ కలిగి ఉంటాం అన్నమాట. వివిధ రకాల గుర్తింపులు కలిగి ఉంటాము. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ చాప్టర్లో చూడబోయేది, ఇన్ని విధాలైనటువంటి సామాజిక వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, సామాజికంగా ఇన్ని విభజనలు చేసినప్పటికీ, తర్వాత సోషల్ ఇన్ఈక్వాలిటీస్, సామాజిక పరంగా అసమానతలు ఉన్నప్పటికీ కూడా మనము వీటన్నిటికీ రెస్పాండ్ అయ్యి డెమోక్రసీని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసాము, ఏంటి అసలు ఆ విషయాలు అనేది మనము ఈ చాప్టర్లో చూస్తాం అన్నమాట. సో ఈ చాప్టర్లో మనము ఫర్దర్ వెళ్ళే ముందు ఒక కథతో స్టార్ట్ చేద్దాము. ఇది రియల్గా జరిగిన కథ. ఎప్పటి స్టోరీ అంటే స్టోరీ ఆఫ్ మెక్సికో ఒలింపిక్స్. ఇప్పుడు 1968లో మెక్సికోలో ఒలింపిక్స్ జరిగినాయి. సో అందులో జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట ఇది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పర్టికులర్ పిక్చర్ని కేర్ఫుల్గా గమనించండి. ఇక్కడ వీళ్ళిద్దరూ బ్లాక్ కలర్ గ్లౌజ్ వేసుకొని పిడికెలు బిగించి పైకి చేతులు ఎత్తి పట్టుకున్నారు. అదే టైంలో షూ వేసుకోకుండా బ్లాక్ కలర్ సాక్స్ వేసుకొని ఉన్నారు. సో ఈ వేటికి చిహ్నం అనేది మనం ఈ కథలో తెలుసుకుంటాం అన్నమాట. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యుఎస్లో జరిగిన సివిల్ రైట్స్ మూమెంట్ జరిగిందనమాట. సివిల్ రైట్స్ మూమెంట్ ఒక పునాదులు అసలు ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ ఈవెంట్తో స్టార్ట్ అయినాయి అనమాట. సో ఈ కథ ఏంటంటే, 200 మీటర్స్ రేస్లో 1968లో మనకి ఒలింపిక్స్లో తెలిసిందే కదా, బంగారు, వెండి, కాంస్య పథకాలు ఉంటాయన్నమాట. సో ఇద్దరు వ్యక్తులు, యుఎస్కి చెందిన ఇద్దరు వ్యక్తులు, వీళ్ళు ఏంటంటే ఆఫ్రికన్ అమెరికన్స్, అంటే యుఎస్లో ఉంటున్నటువంటి ఆఫ్రికన్ డిసెంట్ ఉన్న వ్యక్తులు అన్నమాట వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరు పేర్లు ఏంటంటే టామీ స్మిత్ అండ్ జాన్ కార్లోస్. సో స్మిత్ అండ్ కార్లోస్గా మనము ఇక్కడ వాళ్ళని అడ్రస్ చేద్దాము. సో వీళ్ళిద్దరు ఏంటంటే యుఎస్ అథ్లెట్స్, అమెరికా నుంచి వచ్చారు. ఆ విషయం మనకి తెలిసిందే. సో వీళ్ళ పోస్చర్ ఇక్కడ చూసినట్టయితే, బిగిచ్చిన పిడికెలు చేతిలో ఎత్తి పట్టుకొని, తలలో ఉంచుకొని, బ్లాక్ సాక్స్ వేసుకొని వీళ్ళిద్దరు, ఈయనకి గోల్డ్ మెడల్ వచ్చింది, ఈయనకి కాంస్య పథకం వచ్చింది అనమాట. సో వీళ్ళిద్దరూ ఆ పర్టికులర్ పొజిషన్లో నుంచొని మెడల్స్ తీసుకున్నారు. సో ఎందుకు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట. సో వాళ్ళు ఎందుకు అలా చేశారు అని అంటే, ఈ బ్లాక్ సాక్స్ వేసుకొని నుంచోవడం ఏమో బ్లాక్ పావర్టీకి చిహ్నం అనమాట. సో బ్లాక్ పావర్టీ ఏంటి, నల్ల జాతీయుల పట్ల ఉన్న దారిద్ర్యానికి ఈ బ్లాక్ సాక్స్ వేసుకొని ఉండటము చిహ్నంగా ఉంది. సో వీళ్ళు అలా ఎందుకు చేశారు ఏంటి అనేది మనము ఇప్పుడు ఫర్దర్ డిస్కస్ చేస్తాము. వీళ్ళు ఇలా చేయడం వల్ల ఏం చేశారంటే, అమెరికాలో నల్ల జాతీయుల పట్ల ఉన్న జాతి వివక్షని
ప్రపంచానికి తెలియజేయాలి. రేషియల్ డిస్క్రిమినేషన్, జాతి వివక్షని ప్రపంచానికి తెలియజేయాలి. ప్రపంచం యొక్క అటెన్షన్‌ని డ్రా చేయడం కోసము వీళ్ళు ఈ విధంగా ఆహ్, ఆహ్, డ్రెసప్ అయ్యి ఈ విధమైన సింబల్స్‌తో వాళ్ళు మెడల్స్ తీసుకున్నారనమాట. ఈ బ్లాక్ గ్లౌస్ ఏసుకొని బిగించిన పిడికిలి చేతిలో పట్టుకోవడము దేనికి చిహ్నం అంటే బ్లాక్ పవర్‌కనమాట. బ్లాక్స్‌కి కూడా పవర్ ఉంది అనేది వాళ్ళ ఇదనమాట. సో, ఈ టైంలో ఈ సిల్వర్ మెడలిస్ట్ ఉన్నాడు గదా! ఈ సిల్వర్ మెడలిస్ట్ పీటర్ నార్మన్. సో, ఈ పీటర్ నార్మన్ ఏం చేశాడు? హ్యూమన్ రైట్స్ బ్యాడ్జ్ చేసుకున్నాడు. సో, అంటే వీళ్ళకి సపోర్ట్‌గా ఏం చేశాడంటే అది జరుగుతున్నంత సేపు, ఈ సెరమనీ జరుగుతున్నంత సేపు, మరి ముఖ్యంగా వీళ్ళు ఈ పొజిషన్‌లో ఎంతసేపు నుంచున్నారంటే యూఎస్ నేషనల్ యాంథమ్ ప్లే అయ్యేంతసేపు ఇలా నుంచున్నారు. ఆయన ఈ సిల్వర్ మెడల్ వచ్చిన పీటర్ నార్మన్ ఏమో హ్యూమన్ రైట్స్ బ్యాడ్జ్ అంటే మానవ హక్కుల సింబల్‌గా ఒక బ్యాడ్జ్ యేసుకున్నాడనమాట. సో, ఇది జరిగిన సిట్యుయేషన్. సో, ఈ సిట్యుయేషన్‌లో మనము కొన్ని క్వెషన్స్ ఏసుకోవాలిక్కడ. సో, ఏంటి ఆ క్వెషన్ అంటే, ఈ కార్లోస్ అండ్ స్మిత్ ఇద్దరున్నారు గదా! వీళ్ళు అమెరికన్ సొసైటీలో ఇంటర్నల్ మ్యాటర్‌ని ఇంటర్నేషనల్ ఫోరమ్‌లో అనవసరంగా పైకి తెచ్చారా? లేపోతే వీళ్ళు ఇంటర్నల్‌గా అమెరికా ఇంటర్నల్ ఇష్యూని ఒక రాజకీయ కోణం ఉందా? ఆ తర్వాత ఈ పీటర్ నార్మన్ అనే అతను ఆయన బ్లాక్ గాదు, అమెరికన్ గూడా గాదు. సో, అయినప్పటికీ కూడా ఎందుకు ఆ పర్టిక్యులర్ హ్యూమన్ రైట్స్ బ్యాడ్జ్ యేసుకొని ప్రొటెస్ట్ చేశాడు? నార్మన్ ఆ విధంగా చేయడం మీరు కరెక్ట్ అని భావిస్తున్నారా? తప్పని భావిస్తున్నారా? ఈ పర్టిక్యులర్ క్వెషన్స్ మీరిప్పుడు యేసుకొనుండాలి ఈ పాటికి. ఆలోచించండి. సో, ఆ విధంగా జరిగిన ఇన్సిడెంట్స్‌కి ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ఏ విధంగా రెస్పాండ్ అయింది అనంటే, ఆహ్, ఈ కార్లోస్ అండ్ స్మిత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ గిల్టీగా భావించింది. అంటే ఎట్లా అంటే ఒలింపిక్ స్పిరిట్ ఏదైతే ఉంటుందండి, ఒలింపిక్స్ యొక్క ఉద్దేశము, ఒలింపిక్స్ యొక్క భావన ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఉల్లంఘించారు అని భావించింది. అదేవిధంగా వాళ్ళు ఒక రాజకీయ కోణంని ఈ ఒలింపిక్స్ విషయంలో తీసుకొచ్చారు అన్న విషయాన్ని కూడా వాళ్ళు నమ్మారనమాట. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇచ్చినటువంటి మెడల్స్‌ని తిరిగి తీసేసుకున్నారు. అదేవిధంగా అదే టైంలో యూఎస్‌లో ఏం జరిగింది? వీళ్ళ మీద చాలా విమర్శలు గూడా వచ్చినాయి. ఎవరి మీద? స్మిత్ మీద, కార్లోస్ మీద. ఇంకొక వ్యక్తి ఉన్నాడు గదా! నార్మన్. ఆయన గూడా కొంచెం బాధపడాల్సొచ్చింది. అంటే ఆయన్ని గూడా కొంచెం బాధకి గురి చేశారు. ఏ విధంగా? నెక్స్ట్ ఒలింపిక్స్ ఆస్ట్రేలియన్ టీమ్‌లో నెక్స్ట్ ఒలింపిక్స్‌కి ఈయనని సెలెక్ట్ చేయలేదనమాట. కానీ సో, ఈ విధంగా వాళ్ళు చేదనుభవాలు అనుభవించారు. కాపోతే ఏంటంటే వీళ్ళు చేసినటువంటి ఆ పర్టిక్యులర్ సింబలైజ్ చేయడము ఏదైతే బిగించిన పిడికెలు, బ్లాక్ సాక్స్ ఏసుకోవడం, తల ఉంచుకోవడము, ఇవంతా ఇంటర్నేషనల్ అటెన్షన్ తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ లెవెల్‌లో, అంతర్జాతీయ లెవెల్‌లో సివిల్ రైట్స్ మూవ్‌మెంట్, యూఎస్‌లో ఉన్న సివిల్ రైట్స్ మూవ్‌మెంట్ యొక్క అటెన్షన్‌ని తీసుకొచ్చిందనమాట. ఆ తర్వాత రీసెంట్‌గా ఏం జరిగింది అంటే, శాన్ హోజే అనే ఒక స్టేట్ యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీలో వీళ్ళు ఇంతకుముందు స్టూడెంట్స్ అనమాట. ఎవరు? కార్లోస్ అండ్ స్మిత్. సో, ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ గుర్తుగా వీళ్ళు అక్కడ వీళ్ళ స్టాచ్యూస్ ప్లేస్ చేశారనమాట. వాళ్ళని గౌరవించుకుంటా అనమాట. ఆ తర్వాత నార్మన్ 2006లో చనిపోయాడు. నార్మన్ 2006లో చనిపోయినప్పుడు స్మిత్ అండ్ కార్లోస్ వర్ పాల్ బేరర్స్ అట్ హిస్ ఫ్యూనరల్. అంటే ఆయన అంతిమ యాత్రలో వీళ్ళే ఏమంటారు, మనకి ఆ నలుగురు అంటాను చూడండి, అది శవపేటికని మోసిన వాళ్ళల్లో వీళ్ళిద్దరు ఉన్నారనమాట. సో, ఈ పర్టిక్యులర్ ఇష్యూ అంతటిని మీరు అనలైజ్ చేస్తే మీకు అనేక విధమైన ఆన్సర్స్ వస్తాయి, ఆలోచనలు వస్తాయి. సో, మీరు మీ సొంతగా మీరు ఏ కంక్లూజన్ డ్రా చేసుకున్నారో చూడండి. సో, ఏ విధంగా అది ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని మనము డిఫరెన్సెస్‌ని, అసమానతల్ని, తర్వాత భేదాలని, తర్వాత సిమిలారిటీస్‌ని, తర్వాత విభజనలు ఎలా జరిగినాయి, ఏంటి, సమాజంలో ఎలా విభజనలు జరిగినాయి, ఎలా ఉన్నాయి, దానికి రెస్పాండ్ అయ్యి మనం డెమోక్రసీని ఎట్లా తీసుకొచ్చామో ఇందులో అంతా మనం చూస్తామన్నమాట. సో, ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ పై ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళిద్దరు, ఆ బ్లాక్ అమెరికన్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో మెడల్స్ గెలుచుకున్నోళ్ళు, వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? సోషల్ డివిజన్స్ అంటే సామాజికంగా ఉన్న విభజనలకి రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత సమాజంలో ఉన్నటువంటి అసమానతలకి రెస్పాండ్ అయ్యారు. కానీ
ప్రతి ఒక్క చోట జాతి పరంగానే వివక్ష ఉంటుందా? కాదు. అన్ని రకాలమైనటువంటి మనకి సామాజిక విభజన ఉంటదనమాట. మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే బెల్జియం, శ్రీలంక. నేను మీకు అందుకనే చెప్తున్నా, ఫస్ట్ నుంచి చూసుకుంటారండి. ఫస్ట్ చాప్టర్ నుంచి సెకండ్ ఆర్డర్‌లో చూసుకుంటూ వస్తే ఈ బెల్జియం, శ్రీలంక ఎగ్జాంపుల్ క్లియర్‌గా ఫస్ట్ చాప్టర్‌లో డిస్కస్ చేశాము. సో, ఈ బెల్జియం, శ్రీలంకలో చూసుకుంటే రీజనల్ అంటే ప్రాంతీయపరమైనటువంటిది, తర్వాత సోషల్ డివిజన్స్ అంటే సామాజిక పరమైనటువంటి విభజనలు ఉన్నాయన్నమాట. మనము బెల్జియం విషయం చూసుకుంటే భాషపరమైనటువంటి ఆహ్, ఆహ్, భేదాలున్నాయి, భిన్నత్వం ఉంది. తర్వాత శ్రీలంకలో లింగ్విస్టిక్ బేసిస్ అంటే భాషపరమైనటువంటి సిన్హలి భాష, తమిళ్ భాష మధ్యలో భాషపరమైనటువంటి భిన్నత్వం ఉంది. అదేవిధంగా రిలీజియస్ డిఫరెన్సెస్, బుద్ధిజాన్ని వాళ్ళు ఎట్లా ప్రమోట్ చేశారో మనము ఫస్ట్ చాప్టర్ ఎగ్జాంపుల్లో క్లియర్‌గా చూసుకున్నాం అనమాట. సో, దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సోషల్ డైవర్సిటీ అంటే సామాజిక పరమైనటువంటి భిన్నత్వము క్యాన్ టేక్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ డిఫరెంట్ సొసైటీస్. వేరు సమాజాల్లో వేరు విధమైనటువంటి సోషల్ డైవర్సిటీ అంటే సామాజిక పరమైనటువంటి భిన్నత్వం ఉంది అనేది ఇక్కడ మనము గ్రహించాల్సిన విషయం. సో, ఆరిజిన్స్ ఆఫ్ సోషల్ డిఫరెన్సెస్ అంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ మొదలైనాయో చూద్దాం ఇక్కడ. సో, సోషల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో సామాజిక పరమైనటువంటి అసమానతలు మోస్ట్లీ బేస్డ్ ఆన్ యాక్సిడెంట్ ఆఫ్ బర్త్. అంటే మనము వీటిని ఎంచుకోమన్నమాట. మనం ఎంచుకోము, కానీ మనము పుట్టినటువంటి ఫ్యామిలీలో, మనం పుట్టినటువంటి కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి మనకి ఒక రకమైనటువంటి సోషల్ డిఫరెన్సెస్ వచ్చినాయి. సో, మనకు తెలిసిందే అదంతా. దీన్ని బట్టి ఏంటంటే మనము ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి లేదా ఒక సమాజానికి చెందిన వాళ్ళమని ఎట్లా తెలుస్తుంది? మనం పుట్టినటువంటి ఫ్యామిలీలో కానీ మన పుట్టుకని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో, అదే కాకుండా మనము ఇప్పుడు ఫీమేల్‌గా పుడితేనేమో ఫీమేల్స్ ఒకటి, మహిళలు ఒకవైపు, మగవాళ్ళు ఒకవైపు, పొడుగున్నోళ్ళు ఒకవైపు, పొట్టిగున్నోళ్ళు. సో, ఇటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకవైపు అని కాదు, కానీ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిజికల్ అబిలిటీస్, డిజబిలిటీస్ ఉంటాయి. సో, ఇక్కడ మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే అన్ని రకాల సామాజిక అసమానతలు, డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్ నాట్ బేస్డ్ ఆన్ యాక్సిడెంట్ ఆఫ్ బర్త్. అన్నీ మన పుట్టుక ద్వారానే మన సామాజిక విభజన కానీ డిఫరెన్సెస్ ఉండవు అనేది తెలుసుకోవాలి. మీకు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్ విషయంకి వద్దాము. కొంతమంది ఏథిస్టులు ఉంటారు, దేవుడినే నమ్మరు. కొంతమంది వాళ్ళకి నచ్చినటువంటి రిలీజియన్ని ఫాలో అవుతారనమాట. కొంతమంది అసలు రిలీజియన్ వద్దనుకుంటే ఫాలో అవ్వరు, దేవుడినే నమ్మరు అనమాట. సో, ఆ విధంగా చూసుకుంటే ఇంకొన్ని ఏంటి, మనము చూస్ చేసుకున్నటువంటి ఎడ్యుకేషనల్ స్ట్రీమ్, ఇంజనీర్లు అందరూ ఒకటి, డాక్టర్స్, తర్వాత ఆర్కిటెక్ట్స్, తర్వాత పాలిటీషియన్స్. సో, ఇన్ని రకాలమైనటువంటి ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి డిఫరెన్సెస్ మనము ఎంచుకున్నవి. మనము ఒక పర్టికులర్ ఎడ్యుకేషన్ ఎంచుకుంటాము. ఆ ఎడ్యుకేషన్ పరంగా మనము ఒక గ్రూప్కి, ఇంజనీర్స్ అయితే అందరు ఇంజనీర్స్, డాక్టర్స్ అయితే అందరూ డాక్టర్స్. సో, అవన్నీ మన చాయిస్ బేస్ చేసుకొని ఉన్నాయన్నమాట. అదేవిధంగా మన గేమ్స్, తర్వాత మన కల్చరల్ యాక్టివిటీస్, డాన్సర్స్ ఒకవైపు, సింగర్స్ ఒకవైపు, పెయింటర్స్ ఒకవైపు. సో, పెయింటర్స్గా మనము చూస్ చేసుకుంటాం కాబట్టి మనల్ని పెయింటర్స్ అంటాం. సో, డాన్సర్స్గా మనం ఉండాలనుకుంటాం కాబట్టి డాన్సర్స్ అవుతాం. సో, ఆ విధంగా సోషల్ గ్రూప్స్ ఫామ్ అయితే అవి బేస్డ్ ఆన్ చాయిసెస్ అనమాట. మనము చూస్ చేసుకున్న విధానాలని బట్టి అక్కడ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ సోషల్ డిఫరెన్స్ డస్ నాట్ లీడ్ టు సోషల్ డివిజన్. అంటే ప్రతి ఒక్క సామాజికమైనటువంటి అసమానతలు, విభజనలు ఏమున్నా కానీ అవి ప్రతి ఒక్కటి సోషల్ డివిజన్ని అంటే సమాజంలో సామాజిక పరమైన విభజన తీసుకొని రాదు అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఈ సోషల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఒక్కోలాగా, ఇప్పుడు సపోజ్ మీరు డాక్టర్స్ అందరిని తీసుకున్నారనుకోండి, డాక్టర్స్ అందరూ ఒక్కొక్క కోవకు చెందిన వాళ్ళు అనుకుంటాము. కానీ డాక్టర్స్లో మేల్స్ ఉంటారు, ఫీమేల్స్ ఉంటారు. మళ్ళీ అందులో డివిజన్ ఉంది మేల్ బేసిస్ మీద. సో, ఇంజనీర్స్లో కూడా మేల్స్, ఫీమేల్స్ ఉంటారు. సో, ఇంజనీర్స్లో మేల్స్,
డాక్టర్స్లో మేల్స్ అందరూ మళ్ళీ ఇంకో గ్రూప్ ఫామ్ అవుతారు. సో ఇక్కడ ఓవర్లాపింగ్ ఆఫ్ సోషల్ డిఫరెన్సెస్, సోషల్ గ్రూప్స్ ఒకటి ఉందని మీరు గమనించాలి. అంటే ఏ విధమైతే సామాజిక విభజన ఉందో అదేవిధంగా అందులో కూడా సిమిలారిటీస్ ఉంటాయి అనే విషయాన్ని మీరు గమనించాలి. ఏ విధమైనటువంటి సామాజిక విభజన తీసుకొచ్చినా రెండు సోషల్ గ్రూప్స్ ఉన్నాయంటే ఆ ఇద్దరిలో సిమిలారిటీస్ ఉంటానే ఉంటాయి. మరి ముఖ్యంగా చాయిస్ బేస్డ్ విషయంలో వచ్చేటప్పటికి ఆ సిమిలారిటీస్ ఉంటాయన్నమాట. సో మనము పైన చూసిన ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఈ కార్లోస్ స్మిత్ ఎగ్జాంపుల్ చూసాం కదా. మనం ఏం గమనించాము, కార్లోస్ స్మిత్ బ్లాక్స్ వాళ్ళు పర్టికులర్ విధంగా వాళ్ళ డిసెంట్ని, వాళ్ళ బాధని వ్యక్తపరిచారు. కానీ మిగతా చాలామంది అథ్లెట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఆ పర్టికులర్ విషయాన్ని వ్యక్తపరచలేదు. కానీ వాళ్ళందరూ అథ్లెట్సే, వాళ్ళందరూ రన్నర్స్, అథ్లెట్సే. మళ్ళీ అందరూ రేషియల్ డిస్క్రిమినేషన్కి అగెన్స్ట్గా ఉన్నాడు, మరి ముఖ్యంగా పీటర్ నార్మన్ అనే వ్యక్తి. సో ఈ విధమైనటువంటి డిఫరెన్సెస్లో సిమిలారిటీస్ కూడా ఉంటాయి అనేది విషయాన్ని మీరు గమనించాలి. సో ఈ పారాగ్రాఫ్లో ఏంటంటే మీకు తెలియాల్సింది, సేమ్ రిలీజియన్, ఒకటే మతానికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ కమ్యూనిటీ బేస్ చేసుకొని చూసుకుంటే డిఫరెంట్ వీల్. అంటే ఒకటే రిలీజియన్ ఫాలో అవుతూ డిఫరెంట్ కాస్ట్ అండ్ సెక్ట్ పీపుల్ ఉండొచ్చు. డిఫరెంట్ కాస్ట్ అండ్ సెక్ట్ పీపుల్ ఒకే రిలీజియన్ని ఫాలో అవుతుండొచ్చు. లేకపోతే ఒకటే కాస్ట్ అండ్ సెట్ పీపుల్ డిఫరెంట్ రిలీజియన్స్ని ఫాలో అవ్వచ్చు. డిఫరెంట్ రిలీజియన్స్లో ఉండేవాళ్ళు ఒకే కాస్ట్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు. అది ఒక రకమైన విభజన అనమాట. తర్వాత రిచ్ అండ్ పూర్, ఒకటే ఫ్యామిలీ లైన్లో ఉండొచ్చు, రిచ్ అండ్ పూర్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనకి ఒకటి కంటే ఎక్కువ గుర్తింపులు ఉన్నాయి, మనము ఒకటి కంటే ఎక్కువ సోషల్ గ్రూప్, సామాజిక వర్గానికి చెందిన వాళ్ళము అనే విషయాన్ని, మన ఐడెంటిటీస్, మన గుర్తింపులు కాంటెక్స్ట్ని బట్టి, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని బట్టి మారుతూ ఉంటాయి అనే విషయాన్ని మీరు గ్రహించాలి ఇక్కడ. నెక్స్ట్, ఓవర్లాపింగ్ అండ్ క్రాస్ కటింగ్ డిఫరెన్సెస్. నేను ఇందాక చెప్పా కదా, మనం డిఫరెంట్ సోషల్ గ్రూప్స్కి చెందినప్పటికీ కూడా ఎక్కడో చోట కొంతవరకు సిమిలారిటీ ఉంటుంది అని మీకు ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చి కూడా చెప్పాను అనమాట. సో ఆ సిమిలారిటీస్ ఏంటి, ఆ ఓవర్లాపింగ్ డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో మనం ఇందా చూసిన ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఈ యుఎస్లో బ్లాక్స్కి వైట్స్కి మధ్యలో ఉన్న ఒక డిఫరెన్స్ ఒక సోషల్ డివిజన్, సామాజికమైనటువంటి విభజనని తీసుకొచ్చింది. ఎందుకంటే జనరల్గా పూర్ ఉంటారు, వాళ్ళు పూర్ పీపుల్ అయి ఉంటారు, హోమ్లెస్, ఇల్లు ఉండదు, తర్వాత వాళ్ళ పట్ల వివక్ష ఉంటుందన్నమాట. ఇండియాలో మనము చూసినట్టయితే ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది, దళిత్స్ పట్ల ఉంది. దళిత్స్ చాలా పూర్ ఉంటారు, తర్వాత ల్యాండ్లెస్ పీపుల్ ఉండేవాళ్ళు, మరి కొంతమంది ఉండేవాళ్ళు. మీరు జనరల్గా అర్థం చేసుకోండి, పాయింట్ చేసి చెప్పట్లేదు. సో దే ఆఫెన్ ఫేస్ డిస్క్రిమినేషన్ అండ్ ఇంజస్టిస్. సో ఈ విధంగా పూర్గా ఉండి హోమ్లెస్ అయిపోయి డిస్క్రిమినేట్ చేయబడి ఎక్కువ ఫెసిలిటీస్ పొందుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు బతకడమే కష్టమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ శాతము అన్యాయానికి గురవుతూ ఉంటారు, తర్వాత డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంటుంది, వివక్ష చూపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. మోస్ట్లీ అంతకుముందు ఒక 50 years బ్యాక్ వెళ్తే అప్పుడు పరిస్థితుల్ని బట్టి కూడా, అఫ్కోర్స్ ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉందనుకోండి, మనము న్యూస్లో చూస్తూ ఉంటాము కేసెస్ ఎట్లా ఉంటాయో. మరి ముఖ్యంగా యూపీ, బీహార్ అట్లాంటి ప్లేసెస్లో కాస్ట్ డివైడ్ ఇంకా చాలా ఉంది అనమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వెన్ వన్ కైండ్ ఆఫ్ సోషల్ డిఫరెన్స్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది అదర్ అండ్ పీపుల్ స్టార్ట్ ఫీలింగ్ దట్ దే బిలాంగ్ టు అ డిఫరెంట్ కమ్యూనిటీస్. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ సోషల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఆ డిఫరెన్సెస్లో ఉన్నప్పుడు ఒక సోషల్ గ్రూప్కి చెందిన వాళ్ళు ఎక్కువ మోర్ ఇంపార్టెంట్ అని భావించినప్పుడు, ఈ ఫీలింగ్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్, వేరు కమ్యూనిటీస్ యొక్క ఫీలింగ్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. అందరూ మేము ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళము, మేము ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళమని అటువంటి డిఫరెంట్ కమ్యూనిటీస్కి చెందినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సో అటువంటి ఫీలింగ్స్ పెరుగుతూ ఉంటాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, కటింగ్ అక్రాస్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ ఇష్యూ మీద అందరూ ఒక సామాజిక వర్గం ఉంది, ఒక పర్టికులర్ ఇష్యూ మీద వాళ్ళందరూ ఏకీభవించారనుకోండి, ఇంకొక పర్టికులర్ ఇష్యూ మీద విభేదించి, అక్కడ మళ్ళీ డిఫరెంట్ ఇష్యూ మీద విభేదించి
ఒక ఏ విషయం మీద అయితే అందరూ అంగీకరించారో వాళ్ళందరూ వేరే విషయం మీద అంగీకరించకపోవచ్చు. సో, ఆ విధమైనటువంటి డిఫరెన్సెస్ ఉంటూనే ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే నార్దర్న్ ఐర్లాండ్ అండ్ నెదర్లాండ్స్. నార్దర్న్ ఐర్లాండ్, నెదర్లాండ్స్ ఏంటంటే ఇవి ప్రిడామినెంట్లీ క్రిస్టియన్ సొసైటీస్. అందరు ఆల్మోస్ట్ క్రిస్టియన్ సొసైటీసే. కాకపోతే డివైడెడ్ బిట్వీన్ క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్. క్రిస్టియన్స్‌లోనే 2 వర్గాలు. సో, ఇక్కడ చూసారు గదా! వాళ్ళందరూ క్రిస్టియన్స్ అనే అడ్మిట్ చేస్తారు. కానీ ఇంకొక డివిజన్ ఏంటి, క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్. ఆ విషయంకొచ్చేటప్పటికి మళ్ళీ వేరే వేరే ఐడెంటిటీ తీసుకున్నారు. సో, ఇటువంటి డిఫరెన్సెస్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయన్న విషయాన్ని మీరు గమనించాలి. సో, ఇక్కడ నార్దర్న్ ఐర్లాండ్‌లో సిట్యుయేషన్ ఎట్లా ఉంటదంటే క్లాస్ డివైడ్ అనమాట. హై క్లాస్, లో క్లాస్ డివైడ్ గూడా అది రిలీజియన్‌తో ఓవర్‌లాప్ అవ్వచ్చు. ఏ విధమైన ఓవర్‌లాప్ ఉంటదనంటే, ఇఫ్ యూ ఆర్ క్యాథలిక్, ఒక నార్దర్న్ ఐర్లాండ్‌లో క్యాథలిక్ అయి ఉంటే గనక ఎక్కువ ఛాన్సెస్ దేనికుంటాయంటే వాళ్ళు పూర్ ఉండడానికి, అంటే బీదవారుగా ఉండే ఛాన్సెస్ ఎక్కువుంటాయి అన్నమాట నార్దర్న్ ఐర్లాండ్‌లో ఉన్నటువంటి క్యాథలిక్స్. అదేవిధంగా చారిత్రాత్మకంగా వాళ్ళు వివక్ష చెందిన వాళ్ళు అయ్యుంటారు ఎక్కువ శాతము. ఆ తర్వాత నెదర్లాండ్స్‌లో చూసుకున్నట్టయితే క్యాథలిక్స్‌లో, ప్రొటెస్టెంట్స్‌లో పూర్ ఉన్నారు, రిచ్ ఉన్నారు. సో, ఇక్కడ ఓవర్‌లాప్ అవుతుంది. ఓవర్‌లాపింగ్ ఆఫ్ క్లాసెస్ అనమాట. వాళ్ళ డిఫరెన్సెస్ చూసాము. వాటిలోనే ఓవర్‌లాపింగ్ ఉంది. సో, ఆ విధంగా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. సో, ఇక్కడ ఏంటంటే నార్దర్న్ ఐర్లాండ్‌లో ఈ క్యాథలిక్స్‌కి, ప్రొటెస్టెంట్స్‌కి మధ్యలో కాన్‌ఫ్లిక్ట్స్ జరిగినాయి. విమర్శలు, విభేదాలు ఉన్నాయి. కానీ నెదర్లాండ్స్‌లో ఆ విధమైనటువంటి విభేదాలు లేవు. కానీ ఓవర్‌లాపింగ్ సోషల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏ విధంగా క్యాథలిక్స్‌లో, ప్రొటెస్టెంట్స్‌లో రిచ్ పూర్ ఉన్నారనమాట. సో, ఈ విధంగా డీప్ సోషల్ డిఫరెన్సెస్ అండ్ టెన్షన్స్ ఆ విధంగా ఒక సమాజంలో ఉండొచ్చు అనమాట. సో, అది మన ఇండియన్ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, ఒకటి లేకపోతే ఇంకో విధమైనటువంటి ఈ సామాజిక విభజన మనము ప్రతి సొసైటీలో చూస్తాము. అక్కడ ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ చూసాము. మన ఇండియాలో మేజర్ థింగ్ ఏంటి, కాస్ట్ బేసిస్ మీద చూస్తామన్నమాట. సో, ఇండియా ఈజ్ అ వాస్ట్ కంట్రీ విత్ సో మెనీ. ఇండియాలో ఎంత పెద్ద ఎన్ని కమ్యూనిటీస్, ఎంత భిన్నత్వం ఉందో మనందరికీ తెలుసు. సో, ఇంకా ఎంత డిఫరెన్సెస్ ఉంటాయో మీరు ఒకసారి ఊహించుకుంటే మీకు అర్థమవుతుంది. సో, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ జర్మనీ, స్వీడన్ ఏవైతే ఉన్నాయో ఈ 2 కంట్రీస్ లార్జ్‌లీ హోమోజీనియస్‌గా ఉండేవి. హోమోజీనియస్ అంటే ఒకే రకమైనటువంటి సొసైటీ, ఒకటే ఇష్టాలు, అయిష్టాలు, తర్వాత ఒకటే పద్ధతులు, ఒకటే సంస్కృతి, ఎక్కువ డిఫరెన్సెస్ ఏమీ లేకుండా ఉండేటువంటి ఒక సొసైటీ అనమాట జర్మనీ అండ్ స్వీడన్. కానీ ఎప్పుడైతే ఇంకా గ్లోబల్ లెవెల్‌లో బార్డర్స్ ఓపెన్ చేశారో, వేరు దేశాల నుంచి, వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఉండేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి సమాజం యొక్క బేసిక్ క్యారెక్టర్‌ని మార్చారనమాట. వీళ్ళందరూ రావడం వల్ల కొత్త కల్చర్ వచ్చింది, కొత్త సంస్కృతి అక్కడ స్టార్ట్ అయింది. సో, ఇక్కడ మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో, వలస వెళ్ళేవాళ్ళు గానీ, వలస వచ్చేవాళ్ళు గానీ, వాళ్ళు బేసికల్‌గా అక్కడ ఉన్నటువంటి సంస్కృతిలో చేంజెస్ తీసుకొస్తారు. సోషల్ కమ్యూనిటీలో చేంజెస్ తీసుకొస్తారు అనే విషయాన్ని మీరు గమనించాలి. సో, ఈ పరంగా మీకు అర్థమవ్వాల్సింది ఏంటి, మన క చా అంటే గ్లోబల్ లెవెల్‌లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ చూసుకుంటే అవన్నీ మల్టీ కల్చరల్, అంటే వివిధ రకాల సంస్కృతులు ఫాలో అవుతూ ఉన్నారు. ఒకే కంట్రీలో ఉన్నప్పటికీ కూడా వివిధ రకాలైనటువంటి సంస్కృతి ఫాలో అవుతూ ఉన్నారనే విషయాన్ని గమనించాలి. సో, పాలిటిక్స్ ఆఫ్ సోషల్ డివిజన్స్. సో, ఈ సామాజిక పరమైనటువంటి ఉన్న విభజనని పాలిటిక్స్‌లో ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాము. సో, ఎప్పుడైతే మనము ఈ పాలిటిక్స్ తర్వాత సోషల్ డివిజన్, రాజకీయాలు, సామాజిక పరమైన విభజనలు ఏవైతే ఉన్నాయో అవి 2 కలిపినప్పుడు చాలా డేంజరస్ సిచ్యువేషన్, చాలా విస్ఫోటం చెందేంత డేంజరస్ సిచ్యువేషన్‌లో మనం తీసుకొస్తామన్నమాట. జనరల్‌గా ఏంటి, డెమోక్రసీలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏంటంటే 2 రాజకీయ పార్టీల మధ్యలో కాంపిటీషన్ నడుస్తూ ఉంటదన్నమాట. సో, ఈ 2 రాజకీయ పార్టీల మధ్యలో ఉన్నటువంటి ఈ కాంపిటీషన్‌లో ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కొక్క కులానికి చెందింది అయిందనుకోండి. లేదా ఒక పర్టిక్యులర్ ఒక రిలీజియన్‌కి చెందింది, ఒక పర్టిక్యులర్ పొలిటికల్ పార్టీ ఒక రిలీజియన్‌కి గుర్తిస్తూ, లేదా ఒక రాజకీయ పార్టీ ఒక కాస్ట్‌ని గుర్తించినట్టు ఉండి, ఆ విధంగా సోషల్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో సామాజిక పరమైన విభజనలను బేస్ చేసుకొనే
పొలిటికల్ డివిజన్స్ కూడా ఉంటే గనక అది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ అనమాట. కాన్ఫ్లిక్ట్స్ అవుతాయి, పెద్ద విభేదాలు, తర్వాత గొడవలు అయిపోతాయి, వయలెన్స్కి రేకెత్తిస్తుంది, హింస రేకెత్తిస్తుంది, తర్వాత మన భారతదేశం అంతా విచ్ఛిన్నం అయిపోవడానికి కూడా కారణమవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మనము అనలైజ్ చేద్దాము. సో నార్దర్న్ ఐర్లాండ్ విషయాన్ని తీసుకుందాం. నార్దర్న్ ఐర్లాండ్ విషయము ఈజ్ అ రీజియన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. మీకు తెలుసో తెలీదో, యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే ఉందో యూకేలో నార్దర్న్ ఐర్లాండ్ ఒక భాగం అనమాట. సో ఈ నార్దర్న్ ఐర్లాండ్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ చాలా హింసాత్కరమైనటువంటి, చాలా చేదు బ్యాటిల్స్, చాలా చేదు యుద్ధాలు, మరి చాలా ఘోరమైనటువంటి ఎథ్నో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. అంటే జాతి రాజకీయ పరమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ అక్కడ జరిగినాయి. చాలా విభేదాలు జాతికి, పొలిటికల్ పార్టీస్కి మధ్యలో జరిగింది. ఏ విధంగా ఉండేదంటే అక్కడ క్రిస్టియానిటీ అని మనం అందరము ఇందాకే చూసాము. సో 53% మంది ప్రొటెస్టెంట్స్ ఉండేవాళ్ళు, 44% మంది రోమన్ క్యాథలిక్స్ ఉండేవాళ్ళు. సో అది సామాజిక పరమైన డివిజన్, సోషల్ డివిజన్స్ అనమాట, సామాజిక పరమైన విభజన. సో ఈ సామాజిక పరమైన విభజన రాజకీయ రూపం దాల్చి ఈ క్యాథలిక్స్ అందరూ నేషనలిస్ట్ పార్టీ రిప్రజెంట్ చేస్తూ ఉందన్నమాట నార్దర్న్ ఐర్లాండ్లో. వీళ్ళందరూ ఏంటి, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అనే కంట్రీతో కలిసిపోవాలని వాళ్ళు అన్నారు. ఎందుకంటే రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ జనరల్గా క్యాథలిక్ కంట్రీ కాబట్టి. కానీ ప్రొటెస్టెంట్స్ అందరూ ఏమన్నారు, ప్రొటెస్టెంట్స్ అందరి రిప్రజెంటేషన్ పొలిటికల్ స్పియర్లో ఎవరు ఇచ్చారు అంటే యూనియనిస్ట్స్ అనమాట. సో వీళ్ళందరూ కోరుకున్నది ఏంటి, యూకేతో కలవాలి అనమాట. ఎందుకు అని అంటే యూకే ప్రిడామినెంట్లీ ప్రొటెస్టెంట్ పాపులేషన్. సో ఈ విధంగా ఒక అంటే సోషల్ డివిజన్ ఒకటి ఉంది. ఆ సోషల్ డివిజన్ రాజకీయ పరమైనటువంటి రూపం దాల్చినప్పుడు ఎటువంటి వయలెన్స్, ఎటువంటి పరిస్థితులకి దారితీస్తుందో మీరు గమనించాలి. సో చాలా హింసాత్కరమైన విషయం. 100 మంది పౌరులు చచ్చిపోయారు, మిలిటరీ అధికారులు, సెక్యూరిటీ ఫోర్సెస్ చచ్చిపోయారు. యూనియనిస్ట్, నేషనలిస్ట్ మధ్యలో చాలా పెద్ద గొడవలు జరిగినాయి. ఈ గొడవలన్నిటిలో ఇంకొకళ్ళు ఎవరు, యూకే వచ్చింది కాబట్టి యూకేకి నేషనలిస్ట్కి మధ్యలో కూడా, యూకే సెక్యూరిటీ ఫోర్సెస్కి నేషనలిస్ట్కి మధ్యలో గొడవలు జరిగినాయి. సో ఈ పరిస్థితి ఇట్లా ఉంటే 1998లో యూకే గవర్నమెంట్ తర్వాత నేషనలిస్ట్ అంటే ఎవరు, రోమన్ క్యాథలిక్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఒక పీస్ ట్రీటీకి వచ్చారు, శాంతి ఒప్పందానికి వచ్చారనమాట. శాంతి ఒప్పందానికి వచ్చిన తర్వాత లేటర్ సస్పెండెడ్ దేర్ ఆర్మ్ స్ట్రగుల్. ఈ యుద్ధం ఏదైతే ఉందో, వెపన్స్ వార్ యూజ్ చేసి యుద్ధాన్ని హింసను ఎట్లా రేకెత్తించారో అదంతా సద్దుమణిగింది అప్పుడు. సో యుగోస్లావియాలో కూడా ఇలాగే సేమ్ ఇలాంటి పరిస్థితియే ఎదుర్కొన్నారు. అది దేనికి దారి తీసిందంటే యుగోస్లావియా దేశమే విచ్ఛిన్నం అయిపోయి 6 డిఫరెంట్ కంట్రీస్గా ఫామ్ అయిందనమాట. సో అంత సోషల్ డిఫరెన్సెస్ని సరిగ్గా అడ్రస్ చేయకుండా సామాజికమైనటువంటి విభజనల్ని రాజకీయ రూపంలోకి తీసుకొచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితి జరిగిందో మనం యూరోప్లో జరిగిన సన్నివేశాలన్నీ ఇక్కడ గమనించామన్నమాట. సో ఇక్కడ కంక్లూజన్ అదే అనమాట, దట్ పాలిటిక్స్ అండ్ సోషల్ డివిజన్స్ మస్ట్ నాట్ బి అలౌడ్ టు మిక్స్. రెండింటిని కలపడానికి వీల్లేదు. సోషల్ డివిజన్స్ ఉంటే అవి రాజకీయాల్లో వ్యక్తపరచకూడదు, ఈ రాజకీయాల్లో వాటిని తీసుకురాకూడదు, ఇంటర్ఫియర్ కానివ్వకూడదు అన్న విషయాన్ని మీరు గమనించాలి ఇప్పుడు. సో ఇప్పటిదాకా మనము ఒక ఆర్గ్యుమెంట్ విన్నాము. అలా అని చెప్పి సోషల్ డివిజన్ ఏదైతే ఉందో, సామాజిక పరమైన విభజన ఏదైతే ఉందో, అది ఆ పర్టికులర్ సోషల్ డివిజన్ని పాలిటిక్స్లోకి తీసుకొచ్చిన ప్రతిసారి డిజాస్టర్ జరుగుతుందని ఎక్కడా లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొస్తే ఎస్సీస్, ఎస్టీస్ ఉన్నారు. సో ఎస్సీస్, ఎస్టీస్ చారిత్రాత్మకంగా వెనుకబడిన వర్గాలు, వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ అందుబాటులోకి రాలేదు. సో అలా ఇప్పుడు క్యాస్ట్ విషయాన్ని పాలిటిక్స్లో తీసుకురాకూడదు అని చెప్పి వాళ్ళని నెగ్లెక్ట్ చేసేస్తే, ఆ పర్టికులర్ సామాజిక వర్గాన్ని నెగ్లెక్ట్ చేసేస్తే వాళ్ళు ఎదగగలరా, వాళ్ళని పైకి తీసుకురాగలమా, ఆ విధంగా కూడా మీరు ఆలోచించాలన్నమాట. సో అందుకనే చూడండి,
ఇప్పుడు మనకి స్టేట్ పాలసీ ఏదైతే ఉందో, జనరల్ స్టేట్ పాలసీ అయినా నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఎంఎస్ఎంఈస్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, కొన్ని పర్టికులర్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కానీ వాళ్ళకి సబ్సిడీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకు అని అంటే అక్కడ డిస్క్రిమినేషన్ చూపించినట్టు కాదు, అక్కడ పొలిటికల్ స్పియర్లో మీకు కాస్ట్ని తీసుకొచ్చారు, ఒక రకమైన సోషల్ డివిజన్ని తీసుకొచ్చారు. కానీ వాళ్ళ ఎదుగుదలకి ప్రోత్సాహం కలగడం కోసం తీసుకొచ్చారనమాట. సో అది ఒక ఆర్గ్యుమెంట్. మనం ఎప్పుడు కాస్ట్ బేసిస్ మీద రిజర్వేషన్ ఉండకూడదని అనుకుంటాము. ఆ పర్టికులర్ సొసైటీ రావాలంటే ఆ పర్టికులర్ స్టేజ్కి మనం రావాలంటే అందరూ సమానంగా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ స్టేజ్కి వస్తాము. సో ప్రజాస్వామ్య వ్యవస్థలో పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోషల్ డివిజన్. నేను కాస్ట్ విషయం ఎందుకు తీసుకొస్తున్నానంటే మన ఇండియన్ పాలిటిక్స్లో ఎక్కువ జరిగే విషయాల్ని మీరు అర్థం చేసుకోగలరని. సో ఈ జనరల్గా సోషల్ డివిజన్స్ అని ఉంది, అర్థం చేసుకోవడం కోసం నేను కాస్ట్ రిలీజియన్ తీసుకొస్తున్నా. సో ఈ సోషల్ డివిజన్ ఏదైతే ఉందో పాలిటిక్స్లోకి తీసుకొచ్చి చాలామంది పొలిటికల్ లీడర్స్ ఎలక్షన్ మేనిఫెస్టో, ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు వేరు కాస్ట్ గ్రూప్స్కి, వేరు సోషల్ గ్రూప్స్కి, సామాజికమైన వర్గాలకి మేలు చేస్తాము అని ఏ విధమైన క్యాంపెయినింగ్ జరుగుతుందో మనము ఈ పార్టీకి ఒక 2 ఎలక్షన్స్ దాకా మీరు చూసుంటారు. ఆ ఎలక్షన్స్ అన్నిట్లో మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఒక పర్టికులర్ కాస్ట్ డిసడ్వాంటేజ్డ్ వెనుకబడిన వర్గాలు ఉంటే వాళ్ళకి మేలు చేస్తామని. తర్వాత రీసెంట్గా మనం 2019లో జరిగిన ఎలక్షన్స్లో మీరు గమనించుంటే నేషనల్ లెవెల్లో కానీ, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ పర్టికులర్ కాస్ట్ గ్రూప్స్ని వెనుకబడిన వర్గాలను భావించిన వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా క్యాంపెయిన్ చేశాయో, ఇప్పుడు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విధానాల్లో కొన్ని సామాజిక వర్గాలకి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం కలుగు చేస్తున్నారో ఇవన్నీ మీరు గ్రహించాలన్నమాట. సో ఈ విధంగా కొంతవరకు రాజకీయాల్లోకి కొంత సోషల్ డివిజన్ని, సామాజికమైనటువంటి విభజనని తీసుకొచ్చి ఒక సామాజిక వర్గానికో 2-3 సామాజిక వర్గాలని ప్రోత్సహించే విధంగా ఉన్నప్పటికీ కూడా మన దేశము విచ్ఛిన్నం అయిపోలేదు, దాని సమగ్రత కోల్పోలేదన్నమాట. సో ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సామాజిక వర్గాల్ని మనము రాజకీయాల్లోకి తీసుకొచ్చి గుర్తించేటప్పుడు వాళ్ళని అభివృద్ధి చెందే విధంగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి హింస రేకెత్తలేదు, అభివృద్ధి జరుగుతూ వచ్చింది. కొంతవరకు చాలా వరకు అభివృద్ధి జరుగుతూ వచ్చింది. మీకు ఇంకా చెప్పాలంటే ఎప్పుడో యూపీఎస్సీలో రిజర్వేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది అనేవి ఒక ఆర్గ్యుమెంట్ కోసం ఒక కమిటీ వేసి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మెరిట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అని ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చిందనమాట. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి, మనం డీల్ చేసే విధానంలో ఉంటుంది ఏదైనా కానీ. సో 3 డిటర్మినెంట్స్, 3 విషయాలు ఏంటి, దేనికి 3 విషయాలు అని అంటే పాలిటిక్స్ ఆఫ్ సోషల్ డివిజన్స్ అంటే సామాజిక పరమైన విభజనలో ఉన్న రాజకీయాల్ని మనము ఏ విధంగా డీల్ చేయొచ్చు, ఎట్లా ఉంటుంది అనేది చూద్దాము. సో ఫస్ట్ విధం ఏంటంటే సపోజ్ సామాజికమైనటువంటి విభజనలు ఉన్నాయి. ఇది ఒక సామాజిక పరమైనటువంటి విభజనని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, ఏ విధంగా అన్వయించుకుంటున్నారు, ఏ విధంగా భావిస్తున్నారు అనేది మనము ఇక్కడ కన్సిడర్ చేస్తామన్నమాట. ఒకవేళ వాళ్ళు గుర్తింపుని బట్టి వాళ్ళు సింగులర్ అని భావిస్తే, అంటే మేమే ఉత్తమము, మేమే అల్టిమేట్, మేమే ఎక్స్క్లూజివ్ అన్న భావిస్తే అట్లాంటి ఆ విధంగా భావించే ఒక సామాజిక వర్గాన్ని డీల్ చేయడం చాలా కష్టం అనమాట. వెరీ డిఫికల్ట్ టు అకామిడేట్ దెమ్, వాళ్ళకి సర్ది చెప్పడం చాలా కష్టము. ఎప్పుడైతే ప్రజలు వాళ్ళ ఐడెంటిటీసు అనేక విధమైనటువంటి ఐడెంటిటీస్ ఉంటాయి, ఈ అనేక విధమైనటువంటి ఐడెంటిటీస్ అన్నీ కలిపి ఒక నేషన్గా వాళ్ళ గుర్తింపు అని భావిస్తారో, ఒక నేషన్గా మన గుర్తింపు ఉండాలని భావిస్తారో, అలాంటి టైంలో మనకి అట్లాంటి పరిస్థితుల్ని డీల్ చేయడం ఈజీ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ప్రజలు అనేక రకమైనటువంటి సామాజిక వర్గాలకి చెందుతాము, మన పుట్టుకతో కానీ మనం ఎంచుకున్న విధానాలని బట్టి కానీ అనేక విధమైనటువంటి సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళమని భావిస్తారో వాళ్ళల్లో ఒక యూనిటీ తీసుకురావడం ఈజీ ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళని కలిసికట్టుగా ఉంచడం ఈజీ. ఇక్కడంతా ఇండియా ఎగ్జాంపులే ఇచ్చాడు.
ఇండియాలో మనము ఐడెంటిటీ, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఎగ్జాంపుల్కి స్టేట్ ఐడెంటిటీ, రిలీజియస్ ఐడెంటిటీ తీసుకుందాము. సో ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకుందాం, లేదా తెలంగాణ స్టేట్ తీసుకుందాము. మనము తెలుగు వాళ్ళం అనుకుందాం లింగ్విస్టిక్ బేసిస్ మీద. మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మరాఠీ వాళ్ళు అని అనుకుందాము. సో వాళ్ళ ఐడెంటిటీ మరాఠీ అనే భావించారనుకోండి, వాళ్ళని మనము అలాంటి వాళ్ళకి వేరే ఏ విద్యంలో అయినా మనము చెప్పినా కానీ నచ్చ చెప్పలేము. అలా అని చెప్పి తెలుగు వాళ్ళు తెలుగే మా ఐడెంటిటీ అని భావించారనుకోండి, అలాంటప్పుడు కూడా కష్టమవుతుంది. అదే ఇప్పుడు తెలంగాణలో ఉన్న రైతులు, మహారాష్ట్రలో ఉన్న రైతులు, వాళ్ళ ఐడెంటిటీ రైతు అనే ఐడెంటిటీ కింద వాళ్ళందరూ కలిసి ఉంటే, మళ్ళీ మహారాష్ట్ర తెలుగు వాళ్ళు మరాఠీ వాళ్ళనే డిఫరెన్స్ ఉన్నప్పటికీ రైతు అనే దాని మీద వాళ్ళందరూ ఒక కలిసికట్టుగా ఉన్నారు. సో ఇట్లా మల్టిపుల్ ఐడెంటిటీస్లో ఉంటే ఒక కలిసికట్టుగా ఉండే విధానాన్ని మనము ఇక్కడ తీసుకురావచ్చు వాళ్ళలో. సో సెకండ్ విషయం ఏంటో చూద్దాం ఇప్పుడు. సో పొలిటికల్ లీడర్స్, ఏమంటారు, రాజకీయ లీడర్స్ ఉంటారు కదా, రాజకీయాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఈ సామాజిక వర్గాలు, వేర్వేరు సామాజిక వర్గాల్ని ఏ విధంగా డీల్ చేస్తారు అనేది దాన్ని బట్టి కూడా మనము ఎటువంటి కలిసికట్టు విధానాన్ని తీసుకురాగలమో చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, మన రాజ్యాంగపరంగా ఇచ్చిన బౌండరీస్లో మనం వర్క్ చేస్తే బాగానే ఉంటుంది. ఏ విధమైనటువంటి రాజ్యాంగం మనకి ఇచ్చారు, ఏ పర్టికులర్ కమ్యూనిటీని నెగ్లెక్ట్ చేయకూడదు, అలా అదే టైంలో బాగా నెగ్లెక్ట్ చేయబడిన కమ్యూనిటీని పైకి తీసుకురావాలనే ఒక బ్రాడ్ స్ట్రక్చర్ మనకి కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేశారు. మీకు ఫస్ట్ చాప్టర్లో మనం చూసినట్టు ఓన్లీ శ్రీలంకలో ఓన్లీ సిన్హాలాస్ మెజారిటీ ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ ఇంట్రెస్టే ప్రమోట్ చేసుకుంటా, వాళ్ళకి నచ్చినయే చేసుకుంటా, వాళ్ళ లాంగ్వేజ్ ప్రమోట్ చేసుకుంటా, వాళ్ళు ఫాలో అయ్యే రిలీజియన్ ప్రమోట్ చేసుకుంటా ఉంటే శ్రీలంక ఎటువంటి పరిస్థితికి వచ్చిందో చూసాం. సివిల్ వార్ దాకా దారి తీసింది. అదేవిధంగా యుగోస్లావియాలో కూడా ఏ విధంగా 6 కంట్రీస్గా విడిపోయిందనమాట. సో మనము రాజకీయ పరంగా సామాజిక విభజనల్ని అడ్రస్ చేసేటప్పుడు, సోషల్ డివిజన్స్ని అడ్రస్ చేసేటప్పుడు సరైనటువంటి అకామిడేటివ్ స్టాన్స్ తీసుకురావాలి. ఏది ఒక్క కమ్యూనిటీకే మేలు చేస్తూ ఉండకూడదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలన్నమాట. థర్డ్ థింగ్ ఏంటంటే, డిపెండ్స్ ఆన్ హౌ ద గవర్నమెంట్ రియాక్ట్స్ టు ద డిమాండ్స్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్. సో వేరు సామాజిక వర్గాలే కాదు, అనేక రకమైన వర్గాలు ఉన్నాయి. వాళ్ళ డిమాండ్స్కి ఏ విధంగా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. సపోజ్ కార్మికుల యూనియన్ ఉంటుంది, వాళ్ళ డిమాండ్స్కి ఎట్లా రెస్పాండ్ అవుతుంది. అదే టైంలో ఫిక్కీ, సిఐఐ అని బిజినెస్ మెన్స్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళ డిమాండ్స్కి ఎట్లా రెస్పాండ్ అవుతుంది. మజ్దూర్ రైతు సంఘాలు ఉన్నాయి, వాళ్ళ డిమాండ్స్కి ఎట్లా రెస్పాండ్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే వర్గాలు, డిఫరెంట్ సామాజిక వర్గాలు, వాళ్ళ ఆక్యుపేషన్ బేస్ చేసుకొని ఫామ్ అయిన గ్రూప్స్ అనమాట. సో వీటికి ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఇక్కడ గమనించాలన్నమాట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగ్లెక్ట్ చేయబడ్డారు, వాళ్ళు పక్కకి పెట్టబడ్డారు అనే ఒక భావన తీసుకురాకుండా ఉండేంత కాలము మన సమాజంలో శాంతి భద్రతలు కాపాడుకోగలం అన్నమాట. ఎలాంటి విధమైనటువంటి ఈ సోషల్ డివిజన్స్, సామాజికపరమైనటువంటి విభజనలు మన సమగ్రతని కానీ మన శాంతి భద్రతలకి హాని కలిగించవు. సో అకామిడేటివ్ స్టాండ్స్ అనమాట. సో ఆ పవర్లో ఉండే వాళ్ళు అందరినీ సమానంగా అకామిడేట్ చేయాలి అనేది ఇక్కడ మనము గ్రహించాల్సిన విషయం. సో ఇందాక చెప్పిందే, నేను మైనారిటీస్ యొక్క డిమాండ్స్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ని, వాళ్ళ యొక్క ఉద్దేశాలని తొక్కిపట్టేస్తే డిసింటిగ్రేషన్కి దారితీస్తుంది. శ్రీలంకలో ఏం జరిగిందో మనము ఆల్రెడీ గమనించామన్నమాట. సో ప్రజాస్వామ్య వ్యవస్థలో పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సోషల్ డివిజన్స్ ఈజ్ వెరీ నార్మల్ అండ్ క్యాన్ బి హెల్దీ. ఇప్పుడు మన ఇండియా ఎగ్జాంపుల్ తీసుకోండి. మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. తర్వాత ప్రతి ఎలక్షన్స్కి ముందు, ప్రతి ఎలక్షన్ క్యాంపెయిన్లో, ప్రతి గవర్నమెంట్ పాలసీలో సోషల్ డివిజన్కి, బీసీలకి ఇది చేస్తాము, తర్వాత సఫాయి కర్మచారీస్కి ఇది చేస్తాము, తర్వాత ఎస్సీలకి వేర్వేరు వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తాము, మహిళలకి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాము, తర్వాత బేటీ బచావ్ బేటీ పడావ్ ఆందోళన ఉంది. సో మహిళల ఎడ్యుకేషన్ కొరకు మేము పాటుపడతాము అని ఒక ప్రభుత్వము ఆ సోషల్ డివిజన్స్, సామాజిక పరమైనటువంటి విభజనలు ఏవైతే ఉన్నాయో
వాటికి పొలిటికల్ ఎక్స్ప్రెషన్, రాజకీయపరమైనటువంటి ఉద్దేశాన్ని ఇవ్వడము మన భారతదేశంలో బాగా గమనించినప్పుడు చాలా హెల్దీ అట్మాస్ఫియర్ని తీసుకొచ్చింది. ఎందుకంటే వెనుకబడిన వర్గాల్ని మనము పైకి తీసుకురావాలని భావిస్తున్నారు కాబట్టి. అంటే చారిత్రాత్మకంగా వేరు వేరు రీజన్స్ వల్ల వాళ్ళు నెగ్లెక్ట్ చేయబడి ఉండొచ్చు, వాళ్ళు వెనుకబడి ఉండొచ్చు, వాళ్ళకి సరైనటువంటి విద్య అందుబాటులోకి రాకపోయి ఉండొచ్చు. సో అలాంటి విషయాల్లో వాళ్ళని పైకి తీసుకురాగలము అన్న ఒక ఆలోచన వ్యక్తపరుస్తున్నారు కాబట్టి అక్కడ మనకి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఏర్పడింది. సోషల్ డివిజన్స్ని పొలిటికల్గా గుర్తిస్తున్నారు, గవర్నమెంట్ పాలసీస్లో కూడా గుర్తిస్తున్నారు. అదే టైంలో మన డెమోక్రసీని, మన ప్రజాస్వామ్యాన్ని బలపరిచారు అనమాట. సో లైక్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదంతా మీకు. నెక్స్ట్ ఏంటంటే, బట్ అ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ డైవర్సిటీ అండ్ అ విల్లింగ్నెస్ టు అకామిడేట్ ఇట్ డు నాట్ కమ్ అబౌట్ ఈజీలీ. కానీ ఎప్పుడైతే మనము ఇప్పుడు డిస్కస్ చేసిందంతా ఆలోచిస్తే బాగానే ఉంటుంది, కానీ వ్యవహారికంగా వచ్చేటప్పటికి చాలా వరకు చాలామంది అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళలో యాక్సెప్టెన్స్ తీసుకురావడము, వాళ్ళని ఒప్పించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. సో జనరల్గా ఏమవుతుందంటే వెనుకబడిన వర్గాలు, పక్కకి నెట్టివేయబడిన వర్గాలు చారిత్రాత్మకంగా, తర్వాత వివక్ష చెందినటువంటి వాళ్ళు ఎప్పుడు దేనికోసం పోరాడుతూ ఉంటారంటే వాళ్ళకి న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. ఏ విధమైనటువంటి న్యాయము? ప్రజాస్వామ్యపరమైనటువంటి న్యాయం కల్పించాలని. సో వాళ్ళు ఏ విధంగా పోరాడతారు? డెమోక్రటిక్ పార్ట్స్ అంటే వాళ్ళ డిమాండ్స్ని శాంతియుతంగా ఎడిటోరియల్స్ విధంగానో, మీటింగ్స్ పరంగానో, మీటింగ్స్ పెట్టి, సభలు పెట్టి, ఆ విధంగా కాన్స్టిట్యూషన్ ఏ విధంగా అయితే ప్రొటెస్ట్ చేయొచ్చు అని చెప్తుందో ఆ విధంగా వాళ్ళకి న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. అందులో ఒక భాగం ఏంటంటే వాళ్ళకి ఒక ఎలక్షన్స్లో, మరి ముఖ్యంగా ఎన్నికల్లో ఒక మంచి పొజిషన్ ఇవ్వడం అనమాట. అందుకనే ఎప్పుడన్నా వెనుకబడిన వర్గాల కోసం అడ్రస్ చేసేటప్పుడు రాజకీయవేత్తలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు వెనుకబడిన వర్గాల గురించి. సో కొన్నిసార్లు ఏంటంటే ఈ సోషల్ డిఫరెన్సెస్, సామాజిక పరమైనటువంటి విభజనలు మనము అంగీకరించలేని లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. సామాజిక పరమైనటువంటి సోషల్ ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు, తర్వాత అన్యాయాలు కొంతమంది భరించలేక ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు అసమానతల్ని భరించలేక వాళ్ళు వైలెన్స్కి దారితీస్తుంది, హింస చేకూరుతుంది అనమాట. హింస చేయడమే కాకుండా స్టేట్ పవర్, మనకి గవర్నమెంట్స్కి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటారు. కానీ చారిత్రాత్మకంగా మనం చూసుకున్నట్టయితే ద హిస్టరీ షోస్ దట్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యము ఇటువంటి అన్యాయాల్ని ఎదుర్కోవడం కోసము, అన్యాయాలకి వ్యతిరేకంగా పోరాడడం కోసము ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనము వెళ్ళడమే ఒక బెస్ట్ వే, అత్యున్నతమైన విధానం అని చెప్పి మనకి చరిత్ర తెలియజేస్తుంది. సో ఇది ఈ చాప్టర్ అనమాట. డెమోక్రసీని, డైవర్సిటీస్ని మనం ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటాము, ఎలా డీల్ చేస్తాము, సోషల్ డిఫరెన్సెస్ని ఏ విధంగా ట్యాకిల్ చేయొచ్చు, ఏ విధంగా ఉండకూడదో కూడా చూసాము. సో ఈ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్ బాయ్.